ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహా ఉన్నతమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి మరొకసారి మనం దేవుని మందిర ఆవరణంలో చేరి దేవుని మాటలను ధ్యానించుటకు ప్రభువారు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మనం ప్రభుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాము. ప్రతి బుధవారము దైవ గ్రంథములో నుండి మనం మత్తయి సువార్తను గురించి ధ్యానం చేస్తూ ఉన్నాము. ప్రార్థన చేసుకొని మన వాక్య ధ్యానములోనికి వెళ్దాం. మమ్మలను అతిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహాప్రేమను బట్టి, నీ ఉచితమైన కృపను బట్టి మీరు మమ్మలను ప్రేమిస్తూ మీ కృపలో భద్రపరుస్తూ మా జీవితాలను నీ వాక్యము చేత కై వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ రాత్రికాల సమయములో మరొకసారి మేమందరము నీ మందిరములో చేరి నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా, వాక్యాన్ని బోధించే నాకు సమయోచితమైన జ్ఞానమును పరిశుద్ధాత్మ సహాయమును అనుగ్రహించండి. వినుచున్న ప్రతి బిడ్డ కూడా వాక్యములో ఉన్నటువంటి లేఖనాలను, తెలియచెప్పబడుతున్నటువంటి మాటలను పరిశీలన చేసి సర్వసత్యములోనికి నడిపించబడి నిన్ను పరిపూర్ణంగా నీ సన్నిధానములో ఆనందించుటకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. నీ మాటలు ఎవరైతే ఈ శబ్దయంత్రము ద్వారా వింటున్నారో, అలాగే యూట్యూబ్ ద్వారా లైవ్లో ఎవరైతే వింటున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ వాక్యమే మనిషి జీవితాన్ని బలపరిచేది, దీవించేది గనుక నీ వాక్య క్రమములో మేమందరము పెరిగి నిత్య జీవాన్ని పొందినట్లుగా మీ గొప్ప కార్యములు మా పక్షముగా జరిగించమని ప్రార్థన చేస్తూ, మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవ గ్రంథములో నుండి మనం మత్తయి సువార్త 10వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాము. మనం చేస్తున్నటువంటి ఈ ధ్యానంలో యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను పంపిస్తూ, మీరు నశించినటువంటి గొర్రెల యొద్దకు వెళ్ళండి, నేను మిమ్ములను తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపించినట్లుగా పంపిస్తున్నాను. అయితే మీరు వారి మధ్యలో చాలా జాగ్రత్తగా ఉండండి. పాముల వలె వివేకులుగా, పావురము వలె నిష్కపటులుగా ఉండండి. వారు మిమ్ములను మహాసభలకు అప్పగిస్తారు, మీ మీద నిందలు వేస్తారు, రాజుల దగ్గర మిమ్ములను అప్పగిస్తారు. అయినప్పటికీ మీరు ఏమాత్రం భయపడొద్దు. నా ఆత్మ మీలో ఉండి ఆ సమయములో ఏ సమాధానం ఇవ్వాలో అది ఇచ్చుటకు సహాయము చేస్తాడు. కాబట్టి మీరు భయపడకుండా మీరు జీవించండి అని చెబుతూ, బోధకుని కంటే శిష్యుడు అధికుడు కాడని, యజమాని కంటే దాసుడు అధికుడు కాడని మీరు తెలుసుకోండి. ఎందుకంటే మీరు వారి మధ్యలోనికి వెళ్ళినప్పుడు వారు బయల్జెబూలు అనేటువంటి ఒక పేరు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆ విషయాలకి ఏమాత్రం భయపడకండి.
ఇంటి యజమానునికి వారు ఆ పేరు పెడితే ఆ ఇంటి వారందరికీ ఆ పేరు పెడతారు కదా. కాబట్టి వాళ్ళు ఎన్ని రీతులుగా మిమ్మల్ని బాధించిన మీరు నేను చెప్పిన మాటలే వారికి చెప్పండి, నేను చెప్పిన మాటలే వారికి బోధించండి అని ప్రభువారు తన శిష్యులను పంపిస్తూ ఆయన శిష్యులకు ఏం బోధించి పంపించాడో ఆ మాటలే మనము చదువుకుంటున్నాం. మరి ఈరోజు కూడా మరికొన్ని సంగతులు మనము చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము దేవుని వాక్యములో నుండి 26, 27 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 26, 27 వచనాలు మనము చదువుకుందాం. కాబట్టి మీరు వారికి భయపడకుడి, మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. చీకటిలో నేను మీతో చెప్పునది మీరు వెలుగులో చెప్పుడి, చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి. చాలండి. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు వారు తన శిష్యులను ప్రజల మధ్యకు పంపిస్తూ చెప్పిన మాట, మీరు వారికి భయపడకండి. అంటే మీరు ప్రజల మధ్యకు వెళుతున్నారు, వారు క్రూరమైన తోడేళ్ల వంటి స్వభావము కలిగిన వారు, మీరేమో గొర్రెపిల్ల వంటి స్వభావము కలిగిన వారు. గొర్రెపిల్లను చూడగానే తోడేలుకు ఎంతో కోపం వస్తుంది, తినేయాలనేటువంటి ఆశ కలుగుతుంది, దాడి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరేమాత్రము తోడేళ్ల లాంటి ఆ మనుషులకు భయపడకండి. వాళ్ళు మీకు ఎన్నో పేర్లు పెడతారు, అయినా కూడా మీరు భయపడకండి. మిమ్మల్ని హింసిస్తారు, అయినా భయపడకండి. మిమ్ములను బాధ పెడతారు, అయినా భయపడకండి. మిమ్ములను మహాసభలలో నిలబెడతారు, అప్పగిస్తారు, అయినా భయపడకండి. నేను చెప్పినటువంటి మాటలను మీరు గుర్తు చేసుకోండి. నేను మీకేం తెలియచేస్తున్నానో ఆ విషయాలన్నీ మీ మనసులో పెట్టుకోండి అని ఆయన ఆ విషయాలన్నీ చెబుతూ ఏమంటున్నాడంటే, మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు అని అంటున్నాడు. మరుగైనది, రహస్యమైనది, రెండు మాటలు అక్కడ మనకు కనబడుతున్నాయి. మరుగైనది, రహస్యమైనది. మరుగైనది తెలియబడుతుందట, రహస్యమైనది బయలుపరచబడుతుంది అని వాక్యములో ప్రభువారు తన శిష్యులకు చెప్పి పంపిస్తున్న మాటలను మనము చూద్దాం. ప్రియులారా, మరుగైనదేంటి, రహస్యమైనది ఏమిటి? మరుగైనవి ఎన్నో మనిషికి తెలియనటువంటి విధానాలలో జరుగుతూ ఉంటాయి. రహస్యాలు కూడా మనిషికి కనబడకుండా అవి ఆలోచించేటువంటి ఆలోచనలు అని మనము గుర్తించాలి. మరుగుగా ఏది ఉంచకూడదు, మరుగైనది తప్పకుండా తెలియపరచబడాలి అని యేసుక్రీస్తు వారు చెబుతున్న మాటలలో ఉన్న ఉద్దేశాన్ని మనము గుర్తించాలి. ప్రియులారా, మనుషులకు మరుగైనది, మనుషులకు రహస్యమైనది ఉందేమో కానీ దేవునికి మరుగైనది, దేవునికి రహస్యమైనది ఉందా? లేదండి. దేవునికి మరుగైనది లేదు, దేవునికి రహస్యమైనది ఏది కూడా లేదు. బైబిల్ గ్రంథములో ఒక మాట మనము చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చూడండి ప్రియులారా. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనము చదువుకుందాం.
మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. మనమెవనికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది. ఇక్కడ గమనించండి ప్రియులారా, ఆయన దృష్టికి, ఎవరి దృష్టికి? పరలోకమందున్న దేవుని దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదట. కనబడని దానిని కనబడేటట్టు చేసింది ఎవరు? దేవుడే కదా. కనబడని దానిని కనబడేటట్టు చేసిన దేవునికి కనబడంది ఏమైనా ఉంటుందా? నీకు నాకు కనబడనివి ఎన్నో ఉన్నాయి. నీకు నాకు మరుగు చేయబడినవి ఎన్నో ఉన్నాయి. దేవునికి మరుగు చేయబడేవి, దేవునికి రహస్యమైనటువంటివి ఏమీ ఉండవు ప్రియులారా. ఈ సృష్టిలో ప్రతి చిన్నది కూడా ప్రభువుకు గొప్పదిగా కనబడుతుంది. మన కంటికి కనబడని సృష్టం, మన కంటికి కనబడనటువంటి దుమ్ము ధూళి వంటి ఎన్నో జీవరాశులు భూమి మీద ఉన్నాయి. అవి మనకు కనబడకపోవచ్చేమో కానీ దేవునికి కనబడని సృష్టము ఏది లేదు. ఈ సృష్టిలో కనబడినవి కొన్ని, కనబడనివి కొన్ని మనకు కనబడుతున్నాయి. ప్రియులారా గమనించండి, సముద్రాలలోనికి వెళితే సముద్రాలలో ఉన్నటువంటి జీవులు కానీ, సముద్రములో ఉన్నటువంటి ప్రియులారా కొండలు పర్వతాలు కానీ, సముద్రాలలో ఉన్నటువంటిది ఏదైనా మనకు కనబడుతుందా? కనబడుతుందండి. మనకు కనబడుతుందా? కనబడదండి. కనబడదు కదా. మనము లోపలికి వెళ్ళి పరిశీలన చేసి చూస్తేనే కానీ అవి మనిషికి కనపడవు. కానీ పరలోకమందున్నటువంటి దేవుడు, మొదటి ఆకాశములో ఉన్నటువంటి దేవునికి మధ్యలో ఉన్నటువంటి ప్రియులారా, ఇదిగో ఈ ఆకాశం, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి సృష్టము కనబడుతుంది. ఆ సృష్టములో సముద్రాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ సముద్రాల లోపల ఉన్నవి కూడా ఆయనకి ఏమవుతున్నాయి? కనబడుతున్నాయి. కనబడటమే కాదు, వాటి పరిస్థితి కూడా ఆయనకు తెలుసు. వాటి పరిస్థితి కూడా తెలుసు కదండి. వాస్తవానికి మనము సముద్రము లోపల మనకు బాగా తెలిసినవి చేపలు కదండి. చేపలలో నానా రకాలైనటువంటి చేపలు ఉన్నాయి. జాలర్లకు కూడా తెలియనటువంటి పేర్లు తెలియనటువంటి ప్రియులార చేపలు అప్పుడప్పుడు పడుతూ ఉంటాయి. అప్పుడు జాలర్లు ఈ చేప ఏంటో మాకు తెలియదు, దీని పేరేంటో మాకు తెలియదు అని చెబుతూ ఉంటారు. అంటే మనిషికి కనబడనటువంటి సృష్టము కూడా దేవునికి కనబడుతున్నాయి. వాటి పనులు కూడా ఆయన వాటికి ప్రియులారా నేర్పుతున్నాడు. ఆయనే చెబుతున్నాడు, ఆయన చెప్పినట్లుగానే చేస్తున్నాయి. గమనించండి, దేవుడు యోనాను నినేవే పట్టణానికి పంపించాడు. నినేవే పట్టణానికి వెళ్ళి అక్కడ నీవు ఆ నినేవే పట్టణం మీదకి రాబోయే ఉగ్రతను గురించి చెప్పమన్నాడు. నోవహు యోనా అక్కడికి వెళ్ళకుండా అతడు ఎక్కడికి ప్రయాణమై వెళ్ళిపోతున్నాడు? తర్షీషుకు ప్రయాణమై వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు గాలి భయంకరమైనటువంటి తుఫాను వచ్చింది. ఆ ఓడ మీద విపరీతంగా కొట్టింది. ఆ ఓడ మునిగిపోయే పరిస్థితికి వచ్చేస్తుంది. ఆ లోపల ఉన్న వారందరూ ఏం చేస్తున్నారు? వారి సామాన్లన్నీ సముద్రంలో పడవేస్తున్నారు. ఎవరి దేవతను వారు ఏం చేస్తున్నారు? ఆ రోజు ప్రార్థిస్తున్నారు, తప్పించమని ప్రార్థన చేస్తున్నారు. కానీ సమస్తము ఎరిగినటువంటి దేవుడు, మరుగైనది ఏదియు ఆయనకు కనబడనటువంటి ఒక ఉన్నతమైనటువంటి దేవుని దృష్టిలో ఆ లోపల ఏం జరుగుతుందో పరలోకమందున్నటువంటి దేవునికి తెలియదా? తెలుసు.
యోనాను లేపటం ఆ ఓడ నావికుడు, యోనా నన్ను బట్టే ఈ శ్రమ వచ్చింది, నన్ను సముద్రములో పడవేయండి అని చెప్పటం. సముద్రములో పడవేయగానే అక్కడ ఒక మత్స్యం ఉందని, ఆ మత్స్యము యోనాను మింగాలన్న సంగతి ఎవరికి తెలుసు? ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు కదా. అంటే ఇప్పుడు ఆ మత్స్యము ఏ స్థలములో ఉందో లోపల యోనాకు తెలుసా? ఓడ నావికులకు తెలుసా? ఆ ఓడ నడిపించేటువంటి నాయకులకు తెలుసా? తెలియదు. కానీ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఆ మరుగున ఉన్న, ఆ లోపల ఉన్నటువంటి ఆ గొప్ప మత్స్యమునకు దేవుడు ముందే సెలవిచ్చాడు. అది ఎటు ప్రయాణమై వెళుతుందో, ఎక్కడ ఉందో, అది ఏం చెబితే వింటుందో దేవునికి తెలుసు. అందుకే అది ఉన్న స్పాట్లోనే ఎవరిని పడేయమన్నాడు? ఎవరు పడేయబడ్డారు? యోనా. ప్రియమైన దేవుని పిల్లరా, ఆలోచించండి. లోపల అంత గొప్ప మత్స్యము ఒక మనిషిని మింగివేస్తుందన్న సంగతి అక్కడ ఉన్న వారెవరికీ తెలియదు. ఆ మత్స్యము కడుపు లోపలికి వెళుతున్న యోనాకు కూడా తెలియదు. నేను నాచు మధ్యలో ఉన్నాను, నాచులో ఉన్నాను, నేను అగాధములో ఉన్నాను అనుకుంటున్నాడు తప్ప, ఏంటి నేను సముద్రములో పడవేయబడినప్పటికీ క్షేమముగా ఉన్నానేంటి అనే సంగతి యోనాకు అర్థం కాక ఆ చేప గర్భములోనే ఉండి దేవునికి ప్రార్థన చేసిన వాడిగా దైవ గ్రంథములో మనము చూస్తున్నాం. అంటే ఇప్పుడు మరుగైనటువంటి ఈ సంగతులన్నీ సృష్టము ఏది కూడా ఆయనకు కనబడందంటూ ఏది లేదు. ఆయనకు ఎలా కనబడుతుంది? సముద్రం దగ్గరికి వెళ్ళి మనం నీళ్లలో చూసామనుకోండి, నీళ్ల లోపల ఏముందో మనకు తెలుసా? కానీ ప్రియులార, ఆయన మొదటి ఆకాశములో ఉన్నటువంటి దేవుడు, మొదటి ఆకాశములో ఉన్నటువంటి దేవుడు అక్కడ నుండి ఆయన సముద్రమును చూస్తున్నప్పుడు సముద్రము లోపల ఏది ఆయనకు మరుగుగా కనబడటం ప్రియులారా కనబడకుండా ఉండట్లేదు ప్రియులారా. అంటే సమస్తము ఎలా కనబడుతున్నాయట ఆయనకి? తేటగా అన్నాడు చూడండి. అక్కడ ఎలా కనబడుతున్నాయి? తేటగా కనబడుతున్నాయి. అంటే ఎటువంటి కల్మషం లేకుండా, ఏ విధమైనటువంటి ప్రియులారా అడ్డు లేకుండా ప్రతిదీ ఆయనకి కనబడుతుంది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఎక్కడో ఉన్నటువంటి సముద్రపు లోపల ఉన్నటువంటి భాగాలు తెలిసినటువంటి దేవునికి మన హృదయంలో ఏముందో ఆయనకి తెలియదా? చెప్పండి. సముద్రపు ప్రియులారా ఆ భయంకరమైనటువంటి అలల మధ్యలో లోపలికి వెళ్ళి, లోతు స్థలమునకు వెళ్ళి అక్కడ ఏమున్నాయో ఎరిగినటువంటి ఆయనకు మన హృదయము లోపల ఏముందో తెలియదండి? తెలుసండి. అందుకే అక్కడ అంటున్నాడు, మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు, మనమెవనికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక ఎలా కనబడుతున్నాయట? ఆయనకి తేటగా కనబడుతున్నాయట. ఏవండి, కళ్ళుండే మనకు కొన్నిసార్లు ఎదుటి వ్యక్తి తేటగా కనపడడు. అందుకే కళ్ళజోళ్ళు ఎక్కినాయి మనకు కదా. మన ఎదురుగా ఉన్నటువంటి అక్షరాలు కనబడవు మనకు. మన ఎదురుగా ఉన్న అక్షరాలు మనకు కనబడవు. కనబడటానికే ప్రియులారా మనము వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ఆ కన్ను బాగా కనబడేటట్టు, అక్షరాలు బాగా కనబడేటట్టు మనకు సంబంధించినటువంటి ప్రియులారా ఆ కంటికి సంబంధించిన తేటగా కనబడే అద్దాలు వేసుకుంటున్నాం మనం. అంటే మన ముందున్నటువంటి అక్షరాలే మనకు కనబడవు, కానీ దేవునికి కనబడని సృష్టం అంటూ ఏది లేదు. ఆయనకు మనకున్న తేడా ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. ఎంత భేదం ఉందో గమనించండి. ఈ సృష్టం భూమి మీద, ఈ విశ్వములో ఉన్నటువంటి ప్రతి సృష్టం ఆయనకు కనబడుతుంది. ఆయనకు మరుగు లేక ఎలా కనబడుతుంది? తేటగా కనబడుతుంది అని వాక్యములో మనము చూస్తున్నాం. అందుకే శిష్యులతో చెబుతున్నాడు, మరుగైనది ఏది కూడా ఏం కాదంటున్నాడు? తెలియబడక, బయలుపరచబడక పోదు. ఏది మరుగుగా ఉన్నదో అది బయలుపరుస్తాను నేను. కాబట్టి మీరేం భయపడకండి, మీరేమి దిగులు చెందకండి అని అంటూ ఆయన మాట్లాడుతున్నాడు. ప్రియులారా ఆలోచించండి, ఆయన ఎంత గొప్పగా
మరుగుగా ఉన్న సంగతులను బయలుపరిచేవాడో. ఒక్కసారి మనము దానియేలు గ్రంథంలోనికి వెళదాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనాన్ని మనము చదువుకుందాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరుచును, అంధకారములోని సంగతులు ఆయనకు తెలియును. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్దే ఉంది. వెలుగు యొక్క నివాస స్థలం ఎక్కడుందట? ఆయన యొద్ద ఉన్నది. ప్రియులారా, ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఇశ్రాయేలీలు బబులోను దేశంలో చెరలో ఉన్నారు. అప్పుడు చెరలో ఉన్నారు. దానియేలు కూడా చెరకు వెళ్ళినటువంటి వాడే కదా, చెరలో వెళ్ళిన వాడే అని మనం చెప్పుకున్నాం కదా. వీళ్ళు చెరలోనికి వెళ్ళిన తర్వాత నెబుకద్నెజరు అనేటువంటి బబులోను రాసుకు ఒక కల వచ్చిందండి. కాకపోతే ఆ కల మర్చిపోయాడండి. ఆ కల ఆయనకు బహువేదన కలిగించింది, కలత పెట్టింది, ఆయన్ని బాధ కలిగించింది, వేదన కలిగించింది ఆయనకి. కానీ ఆయన ఎంతగా జ్ఞాపకం చేసుకున్నా కల జ్ఞాపకానికి రావట్లేదు. ఎంతగా జ్ఞాపకం చేసుకున్న కల ప్రియులార జ్ఞాపకానికి రావటం లేదు. అప్పుడు ఏం చేశాడంటే, ఆ దేశంలో ఉన్నటువంటి గారడీ వాళ్లను, మంత్రజ్ఞులను, జ్యోతిష్కులను, అనేక రకాలైనటువంటి ఈ యొక్క ప్రియులార సంబంధించినటువంటి, మేము అవి చెబుతాం ఇవి చెబుతాం అంటూ ఉంటారు కదా, వాళ్ళందరినీ పోగు చేసుకొచ్చి నిలబెట్టాడు. నిలబెట్టి నెబుకద్నెజరు వాళ్ళకి ఏం చెప్పాడంటే, అయ్యా మీరంతా నా ఎదుట నిలబడ్డారు, నేను ఒక కల కన్నాను. ఆ కల నాకు చాలా బాధ కలిగించింది, నన్ను బాగా కలత పెట్టింది. ఆ కల భావాన్ని మీరు చెప్పాలి అని అన్నాడు. అప్పుడు వాళ్ళంతా చంకలెగరేసుకుంటూ, అయ్యా మీ కల భావాన్ని చెప్పటంలో మేమంతా ఆరితేరిన వాళ్ళం, అయితే కల చెప్పేసేయాలంటున్నారు వాళ్ళు. కల చెప్పు, ఆ కల భావాన్ని మేము చెప్పకపోతే అప్పుడు అడుగు, చెప్పు అని అంటున్నారు. అప్పుడు ఆయన అన్నాడు, ఆ కల కూడా జ్ఞాపకం లేదు అని అన్నాడు. ఇప్పుడు కల జ్ఞాపకం లేదు, ఇప్పుడు రాజుగారికి వచ్చిన కల చెప్పాలి, ఆ కల భావాన్ని చెప్పాలి. ఎవరైనా ప్రపంచ చరిత్రలో ఏదైనా చెబితే దాని భావాన్ని చెబుతారు, కానీ అసలు లేనటువంటి దానిని తీసుకొచ్చి వాళ్ళు ఎలా చెబుతారు? మరిచిపోయిన దాన్ని ఎలా చెబుతారు? ఈ విషయంలోనండి దేవుడే మరుగు చేశాడండి. ఈ విషయాలన్నీ దేవుడే మరుగు చేశాడు నెబుకద్నెజరుకు. కల అయితే వచ్చింది, చాలా భయంకరమైన కల, అది బ్రహ్మాండమైనటువంటి కల. అది ఆ కల అతన్ని బాధ పెట్టింది, కానీ కల మరిచిపోయాడు. ఎంత ఆలోచించినా, ఎంత బయటకు చెప్పుకోవాలన్నా ఆ కల గురించి అతనికి తెలియటం లేదు. వీళ్ళేమైనా చెబుతారేమోనని దేశంలో ఉన్న వీళ్ళందరినీ పిలిపించి అడుగుతుంటే వీళ్ళేమంటున్నారు? కల చెబితే గాని కలభావం చెప్పం, కల చెబితే గాని కలభావం చెప్పమంటున్నారు. ఏ ఒక్కరు కూడా, ఎంతమందిని పిలిచినా కూడా వాళ్ళెవ్వరూ కూడా కల చెబితేనే దాని భావం చెబుతామంటున్నారు. ప్రియులారా, రాజుగారి కోపం వచ్చేసి, వీళ్ళేదో పెద్దగా వాగేస్తున్నారు, ఇప్పటి వరకు మేము జరిగింది చెబుతాం, జరగబోయేది చెబుతాం, ఉన్నది చెబుతాం, లేనిది చెబుతామంటూ ఎన్నో భయంకరమైనటువంటి రీతుల్లో గొప్ప ప్రసంగాలు చేశారు కదా వీళ్ళు. ఎంత గొప్పవారుగా చెప్పుకొనబడుతున్నటువంటి వీళ్లకు ఎంతో డబ్బిచ్చి, ఎన్నో రీతులుగా రాజ్యములో స్థానమిచ్చి, వాళ్ళకు గొప్ప స్థానమిచ్చి వారిని పోషిస్తున్నాను, అనవసరం వీళ్ళు చంపేసేయండి అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇటువంటి వాళ్ళందరినీ చంపేసేయండి అని అన్నారు. ప్రియులారా, ఈ వార్త అటు ఇటు చేరి ఎవరి దగ్గరికి వెళ్ళిందంటే దానియేలు గారి దగ్గరికి వెళ్ళింది. దానియేలు గారి దగ్గరికి వెళ్ళేసరికి వెంటనే దానియేలు, ప్రభువా ఇప్పుడు వీళ్ళందరినీ చంపేస్తాడు కదా రాజు,
కానీ ఒక విషయం, నువ్వు గొప్పవాడవు, నీకు మరుగైంది ఏది లేదు, నీకు అసాధ్యమనేది ఏదియో లేదు. కనుక నేను ప్రభువా ఈ కల భావాన్ని చెప్పేటట్టుగా సహాయము చెయ్యండి అని ప్రభువుకు చెప్పుకోవటానికి సిద్ధపడి, ముందుగా వాళ్ళెవ్వరిని చంపకండి, వారి విషయములో రాజు ఏదైతే అడిగాడో అది నేను చెబుతాను, నాకు కొంత టైం ఇవ్వండి అని అర్యోకు అనేటువంటి అక్కడ ఒక అధికారి ఉంటే అతనికి చెబుతాడనమాట. అప్పుడు ఈ అర్యోకు అనే వ్యక్తి రాజుగారి దగ్గరికి వెళ్ళి నెబుకద్నెజరు గారితో చెబుతాడు, రాజా, మన యొక్క దేశంలో మన ప్రజల మధ్యలో చెరలో నుండి వచ్చినటువంటి ఒక దానియేలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఈ సంగతులను నీతో చెబుతాడట, నీ కల చెబుతాడట, నీ కల భావాన్ని చెబుతాడట అనగానే వెంటనే సరే అతనికి టైం ఇవ్వండి, ఎంత టైం కావాలో తీసుకోమనండి, తర్వాత వచ్చి నాకు ఆ విషయం చెప్పమనండి అని రాజుగారు సెలవివ్వగానే దానియేలు ప్రియులార వెంటనే షడ్రకు మేషకు అబేద్నెగోల దగ్గరికి వెళ్ళి, ఇదిగో జరిగిన విషయం ఇది, రాజుగారు కలత చెందుతూ ఉన్నాడు, ఆయనకు కల వచ్చింది, ఆ కల మర్చిపోయాడు, ఇప్పుడు ఆ కలభావాన్ని మనము చెప్పాలి, కాబట్టి మీరందరూ ప్రభువుని వేడుకోండి, ప్రార్థన చేయండి, నేను కూడా ప్రభు దగ్గర ప్రార్థన చేస్తాను, దేవుడు తప్పకుండా ఆయన కార్యాలు చేస్తాడు అని చెబుతూ ఈ మాటలు చెబుతున్నాడు. చదవండి, మళ్ళీ చదవండి. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరుచును, అంధకారములోని సంగతులను ఆయనకు, ఎక్కడ సంగతులు తెలుసట, అంధకారం, భయంకరమైన కటికి చీకటిలో జరిగే కార్యాలు కూడా ఆయనకి తెలుసట. మరి అందుకే అండి ఆయన్ని మనం ఇంత గొప్పగా ఆరాధిస్తుంది. దేవుడు కదా ఆయనకి తెలియందంటే ఏముంది, ఇందాకే మనం చెప్పుకున్నాం కదా. ఎందుకంటే దేవునికి ఒకవేళ అంధకారం, ఆయనకు ప్రియులార అంధకారం కాదు, మనకు అంధకారం, అది ఆయనకు అంధకారం కాదు, ఆయనకు చీకటి కాకపోవును అని అంటాడు. 139వ కీర్తన చూడండి ఒకసారి, బైబిల్ గ్రంథములో మనము చూడగలిగితే 139వ కీర్తన దేవుని వాక్యములో మనము జ్ఞాపకం చేసుకుంటే 11వ వచనం చదువుకుందాం. అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకొని ఎడల, చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును, చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా. చీకటి వెలుగు రెండు ఎలా ఉన్నాయండి దేవునికి? ఒకే రీతిగా ఉన్నాయి. మనకు చీకటి, మనకు వెలుగు, కానీ దేవునికి చీకటి వెలుగు అనే తారతమ్యాలు లేవు. దేవునికి పగలెలాగుందో వెలుగు ఎలాగుందో చీకటి కూడా అలాగే ఉంది. అందుకే ప్రభువా, నేను అనుకుంటున్నాను, నేను అంధకారములోనికి వెళితే నేను మరుగు చేయబడతానని నేను అనుకుంటున్నాను, కానీ నీకు మాత్రము చీకటి కాకపోవును అన్నాడు. అక్కడ నీకు చీకటి కాకపోవును అని అన్నాడు. ఆయనకు రాత్రి వెలుగు ఒకే రీతిగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు అంధకారములో మరుగైనటువంటి విషయాలు ఆయనకి పెద్ద లెక్క. ఆలోచించండి ప్రియులారా, ఇటువంటి పరిస్థితుల మధ్యలో ప్రజలందరూ కూడా ఒక ప్రక్క ఏం జరుగుతుంది అని ఆలోచనలో పడిపోయారు. ప్రియులారా, రాజ్యములో నుండి పిలిచినటువంటి వారంతా అక్కడ భయపడుతున్నారు ఏం జరుగుతుందోనని. ప్రార్థనా పూర్వకంగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళినటువంటి దానియేలు తన స్నేహితులతో కూడా ప్రార్థన చేసుకొని అర్యోకుకు చెప్పాడు, నేను రాజుగారి దగ్గరికి వెళ్ళి చెబుతాను అని. సరే వెళ్ళాడు, రాజుగారికి ప్రియులారా చెప్పాడు, రాజా, నీకు కల వచ్చిన సంగతి నేను చెప్పటం కాదు, ఆ మర్మములను బయలుపరిచే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి చీకటి కాదు, అంధకారం ఆయనకి అంధకారము కాదు, ఆయన మర్మములను బయలుపరిచేవాడు. కాబట్టి
నీవు ఈ రాజ్యం విషయములో ఆలోచన కలిగి బాధతో నీవు నిద్రపోతూ ఉండగా నీకు కల వచ్చింది. ఏంటి ఆ కల అంటే, ఇదిగో ఒక బ్రహ్మాండమైన ప్రతిమ నీకు కనబడింది కదా రాజా. ఒక బ్రహ్మాండమైన ప్రతిమ కనబడింది. ఆ ప్రతిమ యొక్క విధానము నిన్ను చాలా భయపెట్టింది. చాలా భయంకరమైనటువంటి విగ్రహం అది. ఒక ప్రతిమ. ఆ ప్రతిమ శిరస్సు ఒక లోహముతో ఉంది, దాని యొక్క భుజాలు ఒక లోహముతో ఉన్నాయి, దాని ఉదరము ఒక లోహముతో ఉన్నాయి. ఇదిగో దాని యొక్క కాళ్ళు, మోకాళ్ళ దగ్గర నుంచి ఒక రకమైనటువంటి లోహం. ఆ తర్వాత పాదాలు ఇనుము మట్టి కలిసినటువంటి లోహాలతో చేయబడింది. ఇదే కదా పెద్ద విగ్రహం నీకు కనబడింది. అప్పుడు జ్ఞాపకం వచ్చింది రాజుకి. అవునయ్యా, ఖచ్చితంగా నువ్వేం చెప్పావో అదే నాకు కలలో కనబడింది. అంటే ఇప్పుడు రాజుగారికి మరుగైన కలను బయలుపరచటానికి దానియేలా దేవుడు జోక్యం చేసుకున్నాడు. ఎందుకో తెలుసా అండి, దేవుడంటే ఏంటో చెరలో ఉన్నటువంటి తన పిల్లల ద్వారా తెలియచేసి తన పిల్లలను గొప్ప చెయ్యాలనే ఉద్దేశం దేవునిది. అందుకే కల రప్పించాడు రాజుకు. ఆ కలను మరుగు చేసింది కూడా ఎవరు చెప్పండి? దేవుడే. అంటే దేవుడు తనను ఎంత గొప్పగా అక్కడ చేసుకోవాలనుకున్నాడంటే, ఎంత గొప్పగా తన ప్రజల విషయంలో అతడు జాగ్రత్త తీసుకోవటానికి ఆయన తన ఉన్నతమైన కార్యాలు చేశాడంటే ఆ దానియేలు గ్రంథం అంతా కూడా మనకు తెలియపరచబడతాయి. దానియేలు గ్రంథం అంతా ఈ ప్రతిమ మీదే ఆధారపడి ఉంటుంది ఎక్కువగా. ఈ ప్రతిమ యొక్క విధానం, ఈ ప్రతిమలో కనబడే లోహాలు, ఆ లోహాలు ఏంటో, ఆ లోహాలకు ఉన్నటువంటి విధానం ఏంటో, ఇవన్నీ కూడా దానియేలు గ్రంథం అంతా అదే కనబడుతుంది మనకు. అంటే ఇప్పుడు ఎంత గొప్ప సంగతిని దేవుడు తీసుకొచ్చాడో తెలుసా అండి? కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఈ ప్రతిమలో నింపాడు దేవుడు. కొన్ని వేల సంవత్సరాల చరిత్ర, కొన్ని సామ్రాజ్యాల చరిత్రను దేవుడు ఈ ప్రతిమలో నింపాడు. ఈ చరిత్రను చెప్పాల్సిన ఒక మహాఘనుడు ఎవరు అంటే ఇదిగో ఆయన రాజ్యములోనే చెరలో ఉన్నటువంటి ప్రజలలో ఉన్న దానియేలు ద్వారా నేను చెప్పించాలనుకున్నాడు. ఎందుకంటే దానియేలు ద్వారా చెప్పించి, దానియేలు నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడో, దానియేలు నమ్మినటువంటి దేవుడు ఎంత శక్తివంతుడో ఈ బబులోను రాజ్యములో ఉన్న వారందరికీ అర్థం కావాలి. అందుకే మరుగు చేశాడు. మరుగైన వాటిని ఏం చేశాడు? ఆయన బయలుపరిచాడు. మరుగైనదేదియు బయలుపరచబడక పోదువని మత్తయి సువార్తలో మనము చదువుకున్నటువంటి విషయం ప్రియులారా మనము గుర్తు చేసుకోవాలి. గమనించండి, ఆయనకు మరుగైనది ఏది ఉండదని మనము చెప్పుకుంటూ వస్తున్నటువంటి ఈ లేఖనాలను మనం అర్థం చేసుకుంటే ఎంత ఉన్నతమైనటువంటి విషయాలు మనకు అర్థమవుతున్నాయో. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటంటే, మనం ఏది దేవునికి మరుగు చేయాలన్నా కూడా దేవునికంటూ మరుగైంది ఏది ఉండదు. ఇది మనం తెలుసుకోవాలి. నేను చీకటిలో చేస్తున్నాను కదా, ఎవరికి తెలియకుండా చేస్తున్నాను కదా, ఎవరికి తెలియకుండా మాట్లాడుతున్నాను కదా అని ఒకవేళ మనం అనుకుంటే అది మనకేమో కానీ అది దేవునికి మాత్రం కాదు. దేవునికి మాత్రం కాదు. ఆయన ఇదిగో ఆయనకు కనబడనటువంటి సృష్టము ఏదియు లేదని దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. ప్రియులారా, ఇశ్రాయేలీయులు చెరలోనికి వెళ్ళినప్పుడు అంటే బబులోను దేశంలో ఉన్నప్పుడు కూడా దేవుడు బబులోను దేశానికి వారిని పంపించటానికి కారణాలేంటో ఆయన చెబుతూ ఇర్మియా గ్రంథంలో ఒక మాట అంటాడు. చూడండి, ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుకుందాం. ఏలయనగా వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి ఉంచి తిని, ఏదియు నా కన్నులకు మరుగు కాలేదు, వారి దోషమును నాకు మరుగై ఉండదు. వారు తమ హేయ దేవతల కళేబరముల చేత నా దేశమును అపవిత్రపరిచి ఉన్నారు, తమ హేయ క్రియలతో నా స్వాస్థ్యమును నింపియున్నారు కనుక నేను మొదట వారి దోషమును బట్టి వారి పాపమును బట్టి రెండంతలుగా వారికి ప్రతీకారము చేసేదను. ఏవండి, ప్రభువు ఇర్మియా గారి ద్వారా చెబుతున్న మాటలు చూడండి ప్రియులారా. ఏం చెబుతున్నాడు ఆయన? ఏలయనగా
వారు పోయిన త్రోవలన్నిటి మీద నేనేం చేశానంటున్నాడు, దృష్టి పెట్టాను, దృష్టి ఉంచి తిని. ఎక్కడుండి? పరలోకంలో ఉన్న దేవుడు భూమి మీద ఇశ్రాయేలీయులు వెళ్ళుచున్న త్రోవలన్నిటి మీద ఏం పెడుతున్నాడు? ఆయన దృష్టి పెడుతున్నాడు. ఇశ్రాయేలీల త్రోవల మీద దృష్టి పెట్టినవాడు మన త్రోవల యందు దృష్టి పెట్టడా? మనం ఎక్కడికి వెళుతున్నామో, మన నడక ఎలాగుందో, మన ప్రవర్తన ఎలాగుందో ఆయన దృష్టి పెట్టడా అండి? ఒక్కసారి ఆలోచించండి. వారు పోయే త్రోవలన్నిటి మీద నేను దృష్టి ఉంచి తిని, ఏదియు నా కన్నులకు మరుగు కాలేదు. వాళ్ళు చేసింది, వాళ్ళు జరిగించిన క్రియలు, వారు వెళ్ళిన త్రోవల్లో ఏది కూడా నాకేం కాలేదంటున్నాడు, మరుగు కాలేదు అని. ఆ మరుగైన వాటిని ఇప్పుడు దేవుడు బయలుపరుస్తున్నాడండి. ఏమని? వారి దోషమును నాకు మరుగై ఉండదు. వారి హేయ క్రియలు, వారు చేసిన పాపం ఇదిగో నా కళ్ళకు కనబడింది. వాళ్ళేమనుకున్నారు? ఇది ఎవరికి తెలియదు, మరుగుగా ఉన్నాములే అనుకున్నారు. కానీ వారి దోషము నాకు మరుగుగా లేదు, నాకు కనబడుతుంది అని అంటున్నాడు. ప్రియులారా, వారి పాపములు నాకు కనబడుతున్నాయి, రెండంతలుగా వారి మీదకి నేను శిక్షను తెప్పిస్తానంటున్నాడు. జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని కనుదృష్టి ఎంత గొప్పదో, ఎంత తేటగా లోకాన్ని చూస్తుందో ఆలోచించండి ప్రియులారా. లోకాన్ని చూస్తుంది ఆయన కనుదృష్టి. ప్రపంచమంతా ఒకేసారి చూడగలిగిన కన్ను, ఒక్కసారి ఒక్క కంటితో ప్రపంచములో ఉన్న మనుషులందరినీ ఒకే నిమిషంలో, ఒకే క్షణంలో చూడగలడు ఆయన. ఆయన కనుదృష్టి ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచించండి. ఆయన కనుదృష్టిలో ఉన్నటువంటి ప్రియులారా ఆ గొప్ప తేటదనం ఎంత గొప్పదో మీరు ఒకసారి ఆలోచించండి. ఏంటి? ప్రపంచములో ఉన్నటువంటి ప్రియులారా 8 కోట్ల మంది జనాభాని ఒకేసారి చూడగలడు ఆయన. ఒకేసారి చూడగలడు ఆయన. ఒకేసారి చూడగలడు ప్రియులారా. అంటే ఆయన కనుదృష్టి ఎంత పెద్దదో, ఎంత గొప్పదో ఆలోచించండి. చీకటిలో, పగటిలో జరుగుతున్న ప్రతి కార్యం, ఎందుకంటే ప్రపంచమంతా ఒకే దినం ప్రియులారా, ఒకే సమయం కాదు కదండి. ఏవండి? ఒకే సమయం కాదు కదా. ఇక్కడ రాత్రి అయితే మరొక చోట పగలుంటుంది, మరొక చోట ఒక 3 గంటలు వెనకుంటుంది, ఒక్కొక్క చోట ఒక 5-6 గంటలు ముందుంటుంది. ప్రియులారా, ఇలా ప్రపంచమంతా కూడా రకరకాలైనటువంటి పరిస్థితుల మధ్య ఉంటుంది. ఇవన్నీ ఒకేసారి ఒకే క్షణంలో చూడగలిగిన మహాశక్తివంతుడైన దేవుని కనుదృష్టి ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. కానీ మనుషులు అనుకుంటున్నారు దేవుడు నన్ను చూడటం లేదులే అని అనుకుంటున్నారు, దేవుడు నన్ను చూడడలే అని అనుకుంటున్నారు. కానీ ఆయన కంటిని గూర్చి, ఆయన కనుచూపును బట్టి, ఆయన యొక్క దృష్టిని బట్టి ప్రియులారా బట్టి మనం ఒక్కసారి ఆలోచన చేస్తే ఎంత గొప్పదో ఒక్కసారి గమనించండి. ఇశ్రాయేలీయుల దోషములన్నీ ఒకేసారి చూశాడట ఆయన. ఆయనకు మరుగైందేది కూడా లేదట. ఆయన చెబుతున్నాడు, వారి దోషాలు నా కంటికి మరుగు కాలేదు, కంటికి తేటగా కనబడుతున్నాయి అని చెబుతున్నట్లుగా మనము చూస్తున్నాం. అంటే దీన్ని బట్టి ఇక ప్రియులారా ఆయన ఇది చూడలేడు, లేక ఆయనకు ఇది మరుగు కాదు అని చెప్పటానికి అసలు అవకాశమే లేదు ప్రియులారా. మనుషులకు మరుగైనవి ఉన్నాయి, లేకపోతే ఈ లోకములో ప్రియులారా శాస్త్రవేత్తలుగా పిలువబడుతున్నటువంటి వారికి మరుగైనవి ఉన్నాయేమో కానీ దేవునికంటూ మరుగైనవి ఏమీయూ లేవని మనము తెలుసుకోవాలి. అందుకే మరుగైన దానిని నేను తప్పకుండా బయలుపరుస్తాను, మీరేం భయపడకండి, మరుగైన వాటిని నేను బయలుపరుస్తాను, మీరేమి దిగులు చెందకండి అని ప్రభువు తన శిష్యులకు చెప్పి పంపిస్తున్నట్లుగా లేఖనాలలో ప్రియులారా మనము చూస్తూ ఉంటున్నాం. ఆయన ఎంత గొప్ప కనుదృష్టి అంటే అంధకారములో ఉన్న వాటిని కూడా వెలుగులో తీసుకొస్తాడు, కనబడని వాటిని కూడా కనబడేటట్టుగా చేస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి సమయము రాకమునుపు ఆయన అంధకారమందలి
ఏంటవి? రహస్యాల. ఆ రహస్యాలు కూడా ఎక్కడున్నాయట? అంధకారములో ఉన్నాయట. అంధకారములో ఇంకా రహస్యం ఏంటి? అసలు అంధకారమే రహస్యంగా. ఏమండి, అంధకారంలో ఏముంటుందో మనకు తెలుసా? కరెంటు పోతే ఏం జరుగుతుందో మనకు తెలియదు. చీకటి పడితే ఆ చీకటిలో ఏమున్నాయో మనకు తెలియదు. అంధకారము అని అన్నాడు. అంధకారములో మళ్ళీ రహస్యాల. ఏంటండి? అంధకారములో రహస్యాలు. ఆ రహస్యములను వెలుగులోనికి తెస్తాడట. ఎక్కడ రహస్యాలు? అంధకారములో ఉన్న రహస్యాలు వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరుచునప్పుడు. ఎక్కడ వాటిని తీసుకొస్తున్నాడు చూడండి మీరు. అంధకారములో ఉన్న రహస్యాలు తీసుకొస్తున్నాడు, హృదయాలలో ఉన్న ఆలోచనల. ఏవండి, మన ఆలోచనలు ప్రక్క వాళ్ళకి తెలుస్తాయా? మన ఆలోచనలు ప్రక్క వాళ్ళకి తెలుస్తాయా? మనలో ఈ ఆలోచన ఉందన్న సంగతి ఎవరికి తెలుసు? ఎవ్వరికీ తెలియదు. కానీ దేవునికి తెలియందంటూ ఏముందండి? అందుకే వాక్య భాగములో ప్రియులారా ఆయన చెబుతూ, మీకు తలంపు పుట్టక మునిపే అది నాకు తెలుసు అని అన్నాడు. ఇక్కడ అంధకారములోని రహస్యములను వెలుగులోనికి తీసుకొస్తున్నాడు, హృదయములోని ఆలోచనలను ఏం చేస్తున్నాడట? బయలుపరుస్తున్నాడు. హృదయ ఆలోచనలు బయలుపరుస్తున్నాడు. అంటే మన హృదయాలలో ఎటువంటి ఆలోచన ఉందో కూడా ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఆ హృదయములలోని ఆలోచనలను బయలుపరుచునప్పుడు తగిన మెప్పు దేవుని వలన కలుగును. ప్రియులారా, దేవునికి రహస్యమైనది కానీ దేవునికి మరుగైనది కానీ ఏది లేదు. ఒక మాట చెప్పనా? అసలు మరుగైనవి బయలుపరచటానికేనండి మార్కు సువార్త 4వ అధ్యాయము 22వ వచనం చూడండి. మార్కు సువార్త 4వ అధ్యాయము 22వ వచనం. రహస్యమేదైనను తేటపరచబడకపోదు, బయలుపరచబడుటకే గాని ఏదియు మరుగు చేయబడలేదు. బయలుపరచటానికే మరుగు చేయబడిందట. చూడండి, అక్కడ ఆ మాట గమనించండి. బయలుపరచబడటానికే మరుగు చేయబడిందట. అంటే ఇప్పుడు మరుగు చేసింది ఎందుకు? మరుగు చేయబడిన దాన్ని ఏం చేయటానికి? బయలుపరచటానికే. ప్రియులారా, మరుగు చేయబడింది బయలుపరచటానికే తప్ప మరుగైంది మరుగుగా ఉండటానికి మాత్రం కాదు. మరి ఎవరు బయలుపరుస్తారండి? మరుగైంది ఎవరు బయలుపరుస్తారు? దేవుడే బయలుపరచాలి. మరుగైనది దేవుడే బయలుపరచాలి. ఆయనే బయలుపరుస్తాడు. ఎందుకంటే ఆలోచనలు ఎరిగినవాడు, తలంపులు ఎరిగినవాడు. ఈ ఆలోచనలను బయటకు తీసుకురావటానికి ఇదిగో తన మాటలోని వాక్యానికి శక్తినిచ్చాడు ఆయన. ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంది? హృదయము లోపలికి వెళ్ళిపోతుంది, మూలుగులలోనికి వెళ్ళిపోతుంది, ఇది కీళ్ల మధ్యలోనికి వెళ్ళిపోతుంది. ఇది ప్రియులారా, ఇదిగో హృదయం యొక్క ఆలోచనలను బయటకు తీసుకురావటానికి ఎంత లోతుగా తన మాటను పంపిస్తున్నాడో చూడండి. అంటే ఇప్పుడు దేవునికి మరుగైందంటూ ఏమీ ఉండదన్న విషయం ఇప్పటికైనా మనకు అర్థం కావాలి. దేవునికి మరుగుగా ఉన్నాను, దేవునికి చాటుగా ఉన్నాను, చీకటిలో ఉన్నాను, లేకపోతే రహస్యమైన స్థలాలలో ఉన్నాను అని ఒకవేళ మనం అనుకుంటే ఆలోచనలే, రహస్యములో ఉన్న ఆలోచనలే బయటికి తీసుకొస్తున్నవాడు మరుగుగా ఉన్నటువంటి వాటిని బయటికి ఎందుకు తీసుకురాడు? అసలు మరుగుగా ఉన్న వాటిని బయలుపరచటానికే కదా ఆయన మరుగు చేసింది వాటన్నిటినీ. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. మరుగైనటువంటి విషయాలు ఇదిగో దేవుడు బయలుపరుస్తానంటున్నాడు. రహస్యమైనటువంటి విషయాలు నాకంటూ ఏమీ లేవు, అవి నేను మీకు తెలియచేస్తాను, కాబట్టి ఒక విషయం మీరు తెలుసుకోండి అంటూ తన శిష్యులని ఆ తోడేళ్ల లాంటి ప్రజల మధ్యకి పంపిస్తూ చెబుతున్న మరొక మాట చదవండి రండి. మత్తయి సువార్తలోనికి వద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి మీరు వారికి భయపడకుడి, మరుగైనదేదియు బయలుపరచబడకపోదు,
రహస్యమైనదేదియు తెలియబడకపోదు. చీకటిలో నేను మీతో చెప్పున్నది మీరు వెలుగులో చెప్పండి. నేను చెప్పింది చీకటిలో చెప్పినా అది మీరు ఎక్కడ చెప్పమంటున్నాడు? తీసుకెళ్ళి వెలుగులో చెప్పండి. మీకు చెవిలో చెప్పబడినది మేడల మీద ప్రకటించండి అని చెబుతున్నాడు. ప్రియులారా, దేవుని మాటల యొక్క ఉద్దేశాన్ని అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఇదిగో నేను మీతో చెప్పినటువంటి విషయాలు చీకటిలో చెప్పాను, అంధకారములో చెప్పిన సంగతులున్నాయి, మీకు చెవిలో మీకు మాత్రమే చెప్పిన సంగతులున్నాయి, అవి మీకు మాత్రమే అర్థమవుతాయి. ఒకసారి బైబిల్ గ్రంథములో యేసు ప్రభు వారిని వారు అడిగినటువంటి ఒక ప్రశ్న చూద్దాం. మత్తయి సువార్తలోనికి రండి. మత్తయి సువార్తలో దేవుని వాక్యములో 13వ అధ్యాయము ఆయన తన శిష్యులతో ఏం చెబుతున్నాడో చూద్దాం. 13వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. 10వ వచనం. తరువాత శిష్యులు వచ్చి, నీ ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడుగగా, ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నవి కానీ వారికి. అంటే ఇప్పుడు పరలోక రాజ్య మర్మాలు దేవుడు ఎవరికి చెప్పాడు? తన శిష్యులకు చెప్పాడు. అవి ఎవరికి తెలియదు? లోకానికి తెలియదు. లోకానికి అవి తెలియవు, మీకు నేను అనుగ్రహించాను, మీకు చెప్పాను ఆ సంగతులు. కాబట్టి పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడినవి. చదవండి కింద. ఇంకా కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినదయు వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు నున్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. అక్కడ ఆయన చెబుతున్నటువంటి విషయాలను చూడండి ప్రియులారా. ఇంకొక మాట చూస్తారా? 34వ వచనం చదవండి. 34వ వచనం. మీకు నా నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించెదను. లోకము పుట్టినది మొదలుకొని, ఎక్కడ సంగతులు తీసుకొస్తున్నాడు చూడండి. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియ చెప్పేదను. ఏ సంగతులు చెప్పేశాడు యేసు ప్రభు లోకానికి? తన శిష్యులకు, తన పిల్లలకి ఏం చెప్పేశాడు ఆయన? ఎప్పటి నుండి సంగతులు? లోకము నుండి మరుగు చేయబడిన సంగతులు. మరుగు చేయబడిన సంగతులు యేసు ప్రభు చెప్పేశాడా? చెప్పేశాడు. ఇంకా బైబిల్లో మర్మాలు ఉన్నాయి అంటారేంటి చాలామంది? బైబిల్లో మర్మాలు ఎందుకుంటే ఇంకా ఉన్నదానిని చదివి మనము బోధించటం తప్ప ఇందులో మర్మాలు ఏముండవు. మర్మాలన్నీ ఏం చేసేసాడు ఆయన? లోకము పుట్టినది మొదలుకొని. ఎప్పుడు సంగతులు? లోకం ఎప్పుడు పుట్టింది? లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియచెప్పేదను అన్నాడు. తెలియచెప్పేశాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఇంకా మర్మాలు ఎందుకుంటాయండి? చాలామంది బోధకులు తెలియక మేము ఒక మర్మం చెబుతాం, ఇందులో నుండి ఒక మర్మం మీకు బోధిస్తాం. మర్మాలు లేవిక. లోకము పుట్టినది మొదలుకొని చెప్పబడవలసిన సంగతులన్నీ యేసు ప్రభు ఏం చేసేసాడు? మనకు తేటగా చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన. ఇంకా ఆయన వెళ్ళిపోతూ ఒక మాట చెప్పాడు, ఇంకా కొన్ని సంగతులు ఉన్నాయి, నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముడు వస్తాడు, ఆయన మిమ్ములను సర్వసత్యములోనికి. చదవండి ఆ మాటలు కూడా. యోహాను సువార్త దైవ గ్రంథములో మనము చూస్తే 16వ అధ్యాయము దేవుని వాక్యములో నుండి 12వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవగాని ఇప్పుడు మీరు వాటిని ఏం చేయలేరు, సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీయూ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు
తెలియచేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేస్తాడు. ప్రియులారా, గమనించారా? తండ్రి యొద్ద నుండి తీసుకొచ్చినటువంటి విషయాలు మనకెంత అవసరమైనవో, పరిశుద్ధాత్ముడు రాకమునుపు ఎంత అవసరమైనవో ఆ విషయాలన్నీ యేసు ప్రభు చెప్పేశాడు. మిగిలిన విషయాలన్నీ యేసుక్రీస్తులో నుండి తీసుకొని పరిశుద్ధాత్ముడు చెప్పేశాడు. వచ్చేశాడు కదా. యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి 50వ దినాన ఆయన ఆరోహణమైపోయినప్పుడు, వెళ్ళిపోయిన 50వ దినమున పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చాడు కదా. భూమి మీదకు వచ్చినప్పుడు ప్రియులారా ఆయన సమస్తాన్ని చెప్పేశాడు కదా. ఇంకేమున్నాయి బైబిల్లో మర్మాలు చెప్పటానికి? కళ్ళు మూసుకుని కొంతమంది మేము అది చెబుతాం ఇది చెబుతాం అని సోది కథలు చెబుతున్నారు చాలామంది. ఇక ఏమీ లేదు బైబిల్లో చెప్పాల్సింది. మనుషులకు అవసరమైన విషయాలన్నీ, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన విషయాలన్నీ యేసు ప్రభు వచ్చి చెప్పేశాడండి. మీకు అర్థమవటానికి ఒక విషయాన్ని చెబుతాను. కొంతమంది రాజకీయ నాయకులు విగ్రహాలు చేయబడినప్పుడు, ఆ విగ్రహాన్ని ఒక చోట నిలబెట్టినప్పుడు ప్రియులారా, ఆ విగ్రహానికి ఏం చేస్తారంటే ప్రియులారా, దాన్ని కనబడకుండా బట్ట చుట్టేస్తారు. ఆ విగ్రహానికి లోపల ఉంది ఆ విగ్రహం. ఆ విగ్రహమునకు బట్ట చుట్టేస్తారండి, కనబడకుండా చుట్టేస్తారు. మరి అది ఎప్పుడు తీస్తారు? ఎవరో ఒక ఆయన వస్తాడు, ఏదో ఒక రోజు వస్తుంది. ఆ రోజున ఆ నాయకుడు వచ్చి ఇప్పుడు ఆ మరుగు చేయబడిన విగ్రహము, లేకపోతే ఆ యొక్క బట్ట చుట్టినటువంటి విగ్రహాన్ని ఏం చేస్తాడు చెప్పండి? ఓపెన్ చేసేస్తాడు. ఇక అంటే ఆ మరుగంతా తీసేస్తాడు. అప్పుడు తేటగా కనపడుతుంది. ఇక అలాగే యేసుక్రీస్తు వచ్చేంత వరకు కొన్ని సంగతులు మరుగు చేయబడ్డాయి. ఎందుకంటే ఆ మరుగు చేయబడినవి ఆయన విప్పాలు వచ్చి. అందుకే పాత నిబంధనలో భక్తులకు ప్రియులారా ఇదిగో సర్వసత్యము అనేటువంటి గొప్ప సంగతులు చాలా తెలియవు వాళ్ళకి. అందుకే ఆయన వస్తే ఆ జ్ఞానములోనికి మమ్మల్ని నడిపిస్తారని ఎదురు చూశారు వాళ్ళు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో మరుగు చేయబడినటువంటి విషయాలన్నీ కూడా బయలుపరచటానికి ఇదిగో కాలము పరిపూర్ణమైనప్పుడు తండ్రి ఆయనను లోకమునకు పంపాడు. కాలము పరిపూర్ణమయ్యింది. మనుషులందరికీ చెప్పవలసిన విషయాలు, మరుగు చేయబడిన విషయాలని చెప్పాలి. అందుకని యేసు ప్రభు వచ్చాడు. లోకము పుట్టినది మరుగు చేయబడిన సంగతులన్నిటిని ఏం చేశాడు? చెప్పేశాడు. ఆయన కొన్నిటిని ఉంచుకొని ఇదిగో ఇప్పుడు మీరు అవి వాటిని సహించలేరు, కొన్ని ఇప్పుడు సహించలేరు, ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి విషయాలు కాక నేను వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముడు వస్తాడు ఈ భూమి మీదకు. పరిశుద్ధాత్ముడు వచ్చి ఏవైతే మిగిలిపోయినవో అవి నాలో నుండి, నా వాటిలో నుండివే తీసుకొని మీకు చెప్పేస్తాడు అని అన్నాడు. వచ్చాడు పరిశుద్ధాత్ముడు, చెప్పేశాడు. పరిపూర్ణంగా బైబిల్ వ్రాయబడి మన చేతికి ఇవ్వబడిందా? ఇవ్వబడింది కదా. 66 పుస్తకాలు. ఇంకేమన్నా ఉందా? పూర్తి చేసి ఇచ్చేశాడు కదా. కాబట్టి బైబిల్ గ్రంథాన్ని వివరించాలే తప్ప బైబిల్ గ్రంథములో మర్మాలు ఉన్నాయని చెప్పకూడదు. మర్మాలన్నీ ఉప్పదీసేశాడు ఆయన, ఓడదీసేశాడు. మర్మాలన్నీ చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన. ఎప్పటి నుంచి సంగతులు చెప్పాడు? లోకము పుట్టినది మొదలుకొని సంగతులు చెప్పేశాడు ఆయన. ఇంకా ఆయన కంటే బాగా చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా భూమి మీద? ఆయన తప్ప ఇదిగో నా తర్వాత ఇంకొక ఆయన వస్తాడు, ఆయన ఇప్పదిస్తాడు, లేకపోతే ఇంకొక ఆయన వస్తాడని నేను చెప్పాడా? లేదు కదండి. నేను వెళ్ళిపోతున్నాను, నేను చెప్పాల్సిన సంగతులని చెప్పాను, నా తర్వాత పరిశుద్ధాత్ముడు వస్తాడు, ఆయన మిమ్ములను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఇప్పుడు ఆయన తన వాక్యమును మనకు పరిపూర్ణంగా ఇచ్చి మన సర్వసత్యములోనికి నడిపిస్తున్నాడా లేదా? పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నాడు కదండి. ఎన్నో సంగతులు తన గ్రంథములో నుండి వ్రాయబడిన విషయాలను తీసి మనకు చెబుతున్నాడా లేదా? కాబట్టి ప్రియులారా, మరుగు చేయబడింది కానీ రహస్యమైనది కానీ ఇంకా తెలియబడవలసింది ఇంకంటూ ఏది లేదు. ఎందుకంటే దేవుడు మరుగులేనివాడు. మరుగైనది ఏది ఆయన దగ్గర లేదు, రహస్యమైనది ఏది కూడా ఆయన దగ్గర లేదు.
ఆయన ఎంత గొప్పవాడో మనం ఎరిగి బ్రతకాలి. ఇక ఆ తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటో అక్కడ చెప్పాడు. ఇదిగో మీరు వారికి భయపడకండి. వాళ్ళు మిమ్మల్ని మహాసభలకు అప్పగించిన, వాళ్ళు మిమ్మల్ని కొట్టిన, మిమ్మల్ని హింసించిన, మిమ్మల్ని బాధించిన, మిమ్మల్ని ఎన్ని రీతులుగా ఇబ్బందులు పెట్టినా మీరు మాత్రం పాముల వలె వివేకంగానే ఉండండి. వాళ్ళ మధ్యలో పావురము వలె నిష్కపటులుగానే ఉండండి. వారి మధ్యలో వారు ఎన్నో పేర్లు పెడతారు మీకు, అయినప్పటికీ వాటిని పట్టించుకోకండి. నా ఆత్మ మీలో ఉంచాను గనుక మీరు ధైర్యంగా ఉండండి అని యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు ప్రియులారా పంపిస్తూ చెప్పిన మాటలండి ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మాటలు. ఆయన చెబుతూ ఆయన ఇంకొక మాట ఏం చెప్పాడు అని అంటే, మీరు ఎక్కడ నేను చీకటిలో చెప్పానో అవి మీరు వెలుగులో ప్రకటన చెయ్యండి. మీకు చెవిలో చెప్పినవి మిద్దెల మీద ప్రకటన చెయ్యండి. మీరేం భయపడాల్సిన అవసరం లేదు అని చెబుతూ ఒక మాట చెప్పాడు. ఒక విషయం, మీరు వారేదో మిమ్ములు సభలకు అప్పగిస్తారు, వారేదో మిమ్ములను చంపుతారని భయపడకండి. దేహమును చంపువానికి భయపడకుడి గాని ఆత్మను దేహమును నరకములో నశింపచేయువానికి భయపడండి అని అన్నాడు. ప్రియులారా, ఇక్కడ ఒక సత్యం మనం ఎరగాలి. ఇక్కడ దేహమును చంపేవారెవరు? దేహాన్ని చంపేవారెవరు? మనుషులు. ఈ దేహాన్ని మనుషులేనండి చంపేది. కానీ ఆత్మను చంపుతారా? ఆత్మను చంపరా. అధికారం వాళ్ళకి లేదు. కానీ ఆత్మను దేహమును రెండిటిని కూడా ఏం చేస్తాడట? నరకములో పడవేస్తాడట. ఏంటి, దేహమును కూడానా? అవునండి. ఎలా పడవేస్తాడు ఆయన దేహాన్ని? ఆత్మ కదా నరకంలోకి వెళ్ళాల్సింది, దేహం ఎందుకు వెళుతుంది, ఎలా వెళుతుంది అనే విషయాలు వచ్చే వారం చెప్పుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఒకటి మాత్రం మనం తెలుసుకుందాం, ఆయనకు మరుగైనదంటూ ఏది లేదు. నీ సంగతి ఆయనకు తెలుసు, నా సంగతి ఆయనకు తెలుసు, నా ఆలోచనలు ఆయనకు తెలుసు, మీ ఆలోచనలు ఆయనకు తెలుసు, భూమి మీద ఉన్న వారందరి ఆలోచనలు ఆయనకి తెలుసు. ఆయనకు కనబడిన సృష్టము ఏదీ లేదు. ఒకనాడు వీటిని వెలుగులోనికి తీసుకొస్తాడు. మనం నిలబడినప్పుడు వీటన్నిటిని బయటికి తీసుకొచ్చినప్పుడు ప్రియులారా, బహు జాగ్రత్తగా మనము ఆయన ఎదుట నిలబడాలి అని అంటే జాగ్రత్తగా ఉండాలి కదా. మనం ఎంతగా మన జీవితాలు దేవునికి అంకితమై బ్రతకాలో మనం ఆలోచించాలి, పరిశీలన చేయాలి. దేవునికి, మనుషులకు తెలియకపోవచ్చు మన సంగతులు, మన ఆలోచనలు, మనం చేసే పనులు ప్రక్కనున్న మనుషులకు తెలియకపోవచ్చేమో కానీ దేవునికి తెలియనిదంటూ ఏమీ లేదు. ఆయనకు ఈ భూమి మీద అంధకారములో జరిగే విషయాలు కూడా తేటగా కనబడుచున్నవి, తేటగా కనబడుతున్నవి. కాబట్టి తేటగా చూచే దేవుడు మన హృదయాలలోనికి తొంగి చూస్తున్నాడు. మన హృదయాలలో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో ఆయనకి తెలుసు. కాబట్టి జాగ్రత్త పడదాము. పవిత్రమైనటువంటి హృదయాలతో దేవునికి మహిమకరముగా బ్రతకటానికి ఇష్టపడదాం. తలలు వంచండి. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. అందరూ కూడా తలలు వంచండి. ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత ధైర్యాన్ని వారికి అనుగ్రహించి పంపిస్తున్నాడు ప్రభు ఒకసారి గమనించండి. మీరు వారికి భయపడకండి. వారు మిమ్మల్ని ఎన్ని బాధలు పెట్టినప్పటికీ ఒకటి మీరు తెలుసుకోండి, బోధకుడు శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమానుని కంటే కూడా అధికుడు కాడు. మీకివ్వబడిన వాటిని మీరు నమ్మకముగా జరిగిస్తూ ధైర్యముతో ముందుకు వెళ్ళండి. ఇదిగో, మరుగైనది ఏదియూ తెలియపరచబడకపోదు, రహస్యమైనది ఏదియూ బయలుపరచబడకపోదు. కాబట్టి మీరు ధైర్యముతో నేను చెప్పిన మాటలు ప్రకటన చేయండి. ధైర్యముగా ప్రకటన చేయండి. మిద్దెల మీద ప్రకటన చేయండి. వెలుగులో ప్రకటన చేయండి. భయపడక ప్రకటన చేయండి. నరకం ఒకటి కాచుకొని ఉంది, ప్రభువు చెప్పి పంపిస్తున్నాడు. ప్రియులారా, ఈ బోధలన్నీ కూడా మనము నరకము నుండి తప్పించబడటానికి, ఆ భయంకరమైన అగ్నిగుండానికి మనము వెళ్లకుండా
మనము తప్పించబడటానికి ప్రభు ఈ మాటలు చెబుతున్నాడు. ఈ మాటలు చాలా సత్యమైనవి కదా, విలువైనవి కదా. కాబట్టి మనం గుర్తు చేసుకుందాం. మనకు తెలియవలసిన విషయాలన్నీ కూడా తెలియచెప్పేశారు. 66 పుస్తకాలలో ఆయన ఏమైతే మనకు అవసరమై ఉన్నవో అవన్నీ మనకు బయలుపరిచి వెళ్ళిపోయాడు. పరిశుద్ధాత్ముడు పరిపూర్ణము చేసి మన సర్వసత్యములోనికి నడిపించటానికి ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉన్నాడు. ఆ సర్వసత్యములో నడవటానికి మనము సిద్ధంగా ఉన్నామా? పరిశుద్ధాత్మకు మనము లోబడుతున్నామా? పరిశుద్ధాత్మ యొక్క నడుపుదలలోనికి మన జీవితాలు నడిపించి ఆ పరిశుద్ధాత్మకు లోబడి మనము నడవగలుగుతున్నామా? పరిశీలన చేసుకొని మన జీవితాలను దేవునికి అనుకూలముగా, దైవ చిత్తానికి, ప్రియులారా ఆయన ఉద్దేశాలు నెరవేర్చేటువంటి విధానములో బ్రతుకుతూ నిత్య జీవము కొరకై మనం పోరాడదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, ఈ విలువలేని మానవుని జీవితాన్ని మీరు ప్రేమించి నీ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడినటువంటి సంగతులు మాకు తెలియచేసి మమ్మలను సర్వసత్యములోనికి నడిపించి నీ యొక్క సన్నిధిలో ప్రభువా మేము నిత్య జీవము కొరకై జీవించాలని మీరు ఆశపడుతున్నారు. తండ్రి, ఈ భూమి మీద మేము ఎలా బ్రతుకుతున్నామో మా జీవితం అంతా ఎరిగిన వాడవు తండ్రి. నీకు మరుగైనది ఏదీ లేదు, రహస్యమైనది ఏదీ లేదు నాయన. కనుక మేము ప్రభువా ఏదైతే మీరు మాకు బోధించారో ఆ విషయాలను అనుసరించి బ్రతకటానికి, అవి మేము ప్రకటన చేయటానికి తగిన కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. కృపలో మమ్మలను జ్ఞాపకం చేసుకొనండి, బలపరచండి నాయన. ప్రతి బిడ్డ మీద మీ కనుదృష్టి ఉంచండి. ఆధ్యాత్మికంగా, శారీరకముగా నీ కృపలో బలపరచండి నాయన. ఎంతోమంది బిడ్డలు ప్రభువా మరి వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు. అటువంటి వారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యాన్ని దయచేయండి. కొంతమంది డెంగ్యూతో, కొంతమంది ప్రభు నాయన మలేరియా, నాయన టైఫాయిడ్తో, జ్వరాలతో బాధపడుతున్నారు. నాయన మీరు వారికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి బలపరిచి మీ సన్నిధిలో ప్రభువా నిన్ను ఘనపరచునట్లుగా, నీకు మహిమకరముగా జీవించినట్లుగా తగిన సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాము. రేపు రాత్రికి నాయన మరి గృహాలలో జరిగే కూడికలలో కూడా మీరుండి మీ బలమైన కార్యాలు జరిగించి మీ నామానికే మీరు మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ మేమందరము కూడా నీ వాక్య విధానములో బ్రతుకుతూ అనేకులను ప్రభువా నీ వాక్య విధానములోనికి నడిపించటానికి సహాయము చేయండి. మీ చిత్తములో మమ్మల్ని నడిపించి బలపరిచి గొప్ప కార్యములు చేయమని ప్రార్థిస్తూ పరిశుద్ధాత్మ చేత వ్రాయబడిన సంగతులు పరిశుద్ధాత్మ యొక్క నాయన సహాయముతోనే మేము తెలుసుకొని జీవించగలుగునట్లు, ప్రకటించగలుగునట్లు కృపచూపమని ప్రార్థిస్తూ మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి ఇక్కడ కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.